ఇక నాంపల్లి కోర్టు దగ్గర ప్రస్తుత పరిస్థితిని మా క్రైమ్ కరెస్పాండెంట్ రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, అల్లు అర్జున్ తరపు న్యాయవాదుల వాదన ఎలా ఉంది? అల్లు అర్జున్కి అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం ఉందా? వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టుకు తరలించిన పరిస్థితి మనం చూసి నాంపల్లి కోర్టులో ఆయన ప్రవేశపెట్టారు. విచారణ అయితే జరుగుతున్న పరిస్థితి ఉంది. అయితే అల్లు అర్జున్ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో పోలీసులు రిమాండ్ మొత్తము సిద్ధం చేసి ఇక్కడికి తరలించిన పరిస్థితి, వైద్య పరీక్షలందరూ ఇక్కడికి తరలించిన పరిస్థితి అయితే ఉంది. చిక్కడపల్లి పిఎస్ నుంచి గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్ష అనంతరము నాంపల్లి కోర్టుకు తరలించారు. ఇక్కడ మనం చూడొచ్చు కోలాహలంగా ఉంది. అభిమానులు కావచ్చు, సన్నిహితులు కావచ్చు, మిత్రులు కావచ్చు, బంధువులు కావచ్చు, మొత్తము ఈ నాంపల్లి కోర్టు ప్రాంతం అంతా కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది. మనం చూడొచ్చు విజువల్స్ ద్వారా. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ మేరకు నాంపల్లి కోర్టులో ప్రస్తుతం అయితే విచారణ జరుగుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు పోలీసుల తీరుపై అల్లు అర్జున్ అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. వాళ్ళు తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. మరోవైపు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళు చేసే అన్ని ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత, విచారించిన తర్వాత ఆయనను నా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో విచారించిన తర్వాత గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్ష నాంపల్లి కోర్టుకు తరలించిన పరిస్థితి. కొద్దిసేపటికి మనం చూడొచ్చు విజువల్లో అడిషనల్ సిపి కూడా నాంపల్లి కోర్టులో ఉన్న పరిస్థితి, నాంపల్లి కోర్టుకు వచ్చిన పరిస్థితి అక్కడ విజువల్స్ ద్వారా చూడొచ్చు. ఫోన్ మాట్లాడుతూ అడిషనల్ సిపి కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి. సెలబ్రిటీ కాబట్టి పూర్తి స్థాయిలో అన్ని ఆధారాలతో వీళ్ళు కోర్టులో ప్రవేశపెట్టిన పరిస్థితి ఉంది. ఇప్పటికే అల్లు అర్జున్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదైన పరిస్థితి ఉంది. అల్లు అర్జున్ సంబంధించి పోలీసులు సంధ్యా థియేటర్ జరిగిన తొక్కిసలాట కారణంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై 105, 118, 3 విత్ బై బిఎస్ఎన్ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పరిస్థితి. నెల 4వ తేదీన సంధ్యా థియేటర్ వద్ద పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా అల్లు అర్జున్ అక్కడికి వెళ్లారు. ఆ సమయంలో అభిమానులు ఒక్కసారిగా ఎగబడ్డారు. దీంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. రేవతి అనే మహిళ మృతి చెందిన పరిస్థితి. ఆమె కొడుకు కూడా ఆసుపత్రి పాలై సీరియస్ గా ఉన్న పరిస్థితి ఉంది. ఆ ఘటనపై అల్లు అర్జున్ సినిమా యూనిట్ థియేటర్ యాజమాన్యంపై కేసు నమోదు చేసిన ఉదయం వాళ్ళ ఇంట్లో అరెస్ట్ చేసి చిక్కడపల్లి పిఎస్ కు తరలించి చిక్కడపల్లి పిఎస్ కు తరలించి అక్కడ విచారించిన అనంతరము గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరము నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టిన పరిస్థితి ఉంది. తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి ఈ ఘటన సంబంధించి అల్లు అర్జున్ సినిమా యూనిట్ పై థియేటర్ యాజమాన్యంపై కూడా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పరిస్థితి. తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని, అలాగే తమ తగిన సెక్యూరిటీ ఏర్పాటు చేసుకోలేదని పోలీసులు వివరించినట్టు తెలుస్తుంది. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేసిన పరిస్థితి. ముగ్గురితో పాటు అల్లు అర్జున్ 4వ వ్యక్తిగా ఉన్నారు. ఈ విషయంలో గురువారం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా హైకోర్టును ఆశ్రయించిన పరిస్థితి. సంధ్యా థియేటర్ ఘటనలో నమోదైన కేసు కొట్టివేయాలని చెప్పి ఆయన పిటిషన్ వేశారు. చిక్కడపల్లి పోలీసులు నమోదు చేసిన కేసు కొట్టివేయాలంటూ కోరుతూ ఆయన పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితి. పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా తొక్కిసలాట్లో రేవతి అనే మహిళ చనిపోయిన పరిస్థితి. అయితే ఈ ఘటనకు సంబంధించి స్పందించిన అల్లు అర్జున్ రేవతి ఫ్యామిలీకి సంతాపం తెలియజేయడంతో పాటు 25 లక్షలు కూడా ఎక్స్గ్రేషియా ఇస్తా అని చెప్పి అన్ని విధాలా ఆడుకుంటామని చెప్పిన పరిస్థితి మనం చూడొచ్చు. అభిమానులు కావచ్చు, సన్నిహితులు కావచ్చు వెళ్తున్న పరిస్థితి. అల్లు అర్జున్ కోసము నాంపల్లి కోర్టుకు చేరుకున్న దృశ్యాలు మనము TV5 స్క్రీన్ మీద చూస్తున్న పరిస్థితి. అక్కడ నడుచుకుంటూ వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. అల్లు అర్జున్కి సంబంధించి పలు సెక్షన్ల కింద 105 నాన్ బెయిలబుల్ కేసు, 105 5 నుంచి 10 సంవత్సరాల శిక్ష పడే అవకాశం ఉంటుందని తెలుస్తుంది. బిఎన్ఎస్ 118 కింద 7 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం అయితే కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో అల్లు అర్జున్ సంబంధించి విచారించిన తర్వాత ఈ రోజు నిర్ణయం తీసుకున్నాం. మనం చూడొచ్చు అల్లు అర్జున్ మామ పోలీసులతో మాట్లాడుతున్న విజువల్స్ మనం TV5 స్క్రీన్ మీద చూస్తున్నాం. వైట్ షర్ట్ లో ఆయన నిలబడి పోలీసులతో వాళ్ళు పర్మిషన్ లేదు, ఆ గేట్ నుంచి పొమ్మని చెప్పి చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతానికైతే అల్లు అర్జున్ మామ పోలీసులకు వివరిస్తున్న పరిస్థితి మనం TV5 స్క్రీన్ మీద చూడొచ్చు. లోపలికి వెళ్ళాలంటే ప్రస్తుతానికైతే పర్మిషన్ ఇచ్చినట్టు తెలిసి లోపలికి వెళ్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. మరి కాసేపట్లో అల్లు అర్జున్కి సంబంధించి మనకు తెలిసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికైతే అల్లు అర్జున్కి సంబంధించిన విచారణ కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి అభిమానులతో పాటు చాలా మంది కూడా ఇక్కడికైతే చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మాధవ్, మరి కాసేపట్లో మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. మాధవి. రైట్ రాఘవేంద్ర.